నువ్వు క్రైస్తవుడిగా పేరు పెట్టబడ్డావు, విశ్వాసిగా పేరు పెట్టబడ్డావు, ప్రార్థనాపరుడిగా పేరు పెట్టబడ్డావు. నీకెందుకు సాంగత్యం లోకముతో? నీవెందుకు కలుస్తున్నావు మాటి మాటికి వాళ్ళతో? నీ వల్లే వారు మారాలని నీకు ఆలోచన లేదా? నీ వల్లే వారు మాట్లాడాలని ఆలోచన లేదా? నువ్వు మానినట్లు వారు మానాలని అలా ఆలోచన లేదా నీకు? ఎందుకు ప్రార్థన చేయట్లేదు వారి కొరకు? అదే నువ్వు చేస్తున్న తప్పు ఈరోజు, అదే నువ్వు చేస్తున్న పొరపాటు ఈరోజు. వాని తంత్రాన్ని గుర్తుపట్టాలి. గొడవ వచ్చింది ఇంట్లో, భార్య భర్తలు సరిగా మాట్లాడట్లేదు, వాని తంత్రం ఇదని తెలుసుకొని ఏం చేయాలా? వాడిని ఎదిరించాలి. ప్రార్థన పరుడవైతే, ప్రార్థన పరురాలవైతే ఎదిరించాలి. అందుకోసం చదివినటువంటి ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి అదే. దుఃఖం కలిగింది, నాకు ఏడుపు వచ్చింది, దేవుడు కలగజేశాడని అనకూడదంట. ఎవరి ద్వారా దుఃఖం వస్తుందో వానికి క్షమించాలంట. మొదట ఏందంట అక్కడ రాయబడినది అదే మాట. 9వ వచనం 10వ వచనంలో నాకు దుఃఖం కలిగింది, దేవుడు కలగజేశాడు దుఃఖం అనకూడదు. ఆ దుఃఖం ఎవరి ద్వారా కలుగుతుందో ఆ వ్యక్తిని నువ్వు మొదట క్షమించాలి. ఆ క్షమించే తంత్రాన్ని నువ్వు తెలుసుకోగలిగితే ఆ తంత్రం యొక్క మంత్రం యొక్క ఆశీర్వాదం ఏందో దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? వాని తంత్రములో పడేసి తిప్పుతున్నాడు. మిల్లర్లో వేసి కంకర, ఇసుక, సిమెంట్, నీళ్ళు పోసి తిప్పినట్లు తిప్పుతున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? తిప్పి తిప్పి ముద్ద తీసుకుపోయి పడేస్తాడు. అప్పుడు అటు గదిలో లేవు, ఇరుక్కుపోతావు. ఇరుక్కుపోకముందే ప్రభు పాదాలు పట్టుకుంటే వాని తంత్రాన్ని, నేను ఇంత చెప్పినా కదా, ఏ తంత్రం పనిచేస్తుందో గుర్తుపట్టుకున్నారా? వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చెయ్యకుండా నిన్ను బలహీనపరిచే ఒక తంత్రం, వాక్యం చదవకుండా నిన్ను ఏదో పనుల మీద బిజీగా పడేసే తంత్రం. ఆదివారం వస్తుంది, రేపు నేను ఏం పాటలు పాడాలి, ఎలా దేవుని స్తుతి ఆరాధన చెయ్యాలి అని శనివారం ప్రిపేర్ కాకుండా నిన్ను కట్టి పడేస్తున్న తంత్రం. వీటినే జయించలేకపోతే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది ఎక్కడి నుంచి చేసుకుంటావు నువ్వు? పౌలు అంటాడు, ఒక మంచి పునాది కలిగి ఉండండి మీరు భవిష్యత్తు జీవితానికి. నేటి బాలలే రేపటి, నేటి ప్రార్థన చేసేవారులే రేపటి ప్రార్థన యోధులు. అందుకోసం అంట వాని తంత్రాన్ని గుర్తుపెట్టారు. నన్నే అంటారు, నాకు అన్నం పెట్టరు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అలా అనుకోవద్దు. నా కోడలు మంచిది, నా కొడుకు మంచివాడు, నా పిల్లలు మంచివాళ్ళు అని నువ్వు అనుకోగలిగితే, నేను ఎంత చేసినా ఇంతే అంటారు అని నువ్వు అనుకోవద్దు. నేను చెయ్యాలి అని నువ్వు అనుకోవాలి. అప్పుడు వాని తంత్రాన్ని ఎదిరించబడవుతావు. నాకు ఎందుకు ఇది జరగట్లేదు అని నువ్వు అనుకోకూడదు. నాకు ఇది జరుగుతుంది, నేను ఎందుకు ఇది చేయట్లేదు, నేను ఇది చేస్తా అనుకోవాలి. ఇట్లా ఏం చేయాలి? కంపేర్ చేసుకోవాలి. ఎందుకు నాకు ఇది కాదు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకు కాదు ఇది నాకు? అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకు నాకు ఇది కాదు కదా, ఎందుకు కాదు నాకు ఇది నువ్వు అనగలిగితేనే ప్రభు కార్యాలు. ఎందుకు ఈ రోగం నా నుంచి దూరం కాదు? ఎందుకు కాదు అసలు ఈ రోగం నా నుంచి? అది అలా నువ్వు ప్రశ్నించుకోగలిగితే వాని తంత్రాన్ని గుర్తుపట్టగలుగుతావు. అలా ప్రశ్నించకనే, అలా చెయ్యకనే, అలా గద్దించలేకనే, అలా ఎదిరించలేకనే, అలాంటి యుద్ధోపకరణాలు మన దరిదాపులోకి తీసుకురాకనే దావీదు గురించి రాయబడింది. దావీదు కవి వాడుక లేనందున ఆ యుద్ధ వస్త్రాలను తీసివేసి ఒడిసెల చేత పట్టుకున్నాడు. యేసుక్రీస్తు వాడుక చొప్పున ప్రతిరోజు రాత్రి ఒలివ కొండకు ఒక వాడుక ఉండాలి నీకు, ఒక అలవాటు ఉండాలి నీకు. ప్రతిరోజు ఏంది అలవాటు ఉండాలి? కొట్లాడడం అలవాటు కాదు, కొంగు నడుముకు ముడేయడం అలవాటు కాదు, కాలర్ లేపి చేతులు మడత పెట్టడం అలవాటు కాదు. సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, బాధ వచ్చినా ప్రభు పాదాల దగ్గర పడమే ఒక అలవాటుగా నువ్వు నేర్చుకుంటా అపవాది తంత్రాన్ని. నేను ఒకే మాట అంట, నువ్వు మోకరిస్తే వాని పునాదులో కదిలిపోతాయి. ఇప్పుడు నువ్వు ఎందుకు మోకరించకుండా చేస్తున్నావు నేను చెప్పండి? చెప్పు. ఈ తంత్రమే కనుక్కోలేకపోతున్నారు ఈ రోజుకి. నువ్వు మోకరిస్తే వాని పునాదులు గడగడగడ వణికిపోతాయి. వణికితే వాని సామ్రాజ్యం తునకలు అయిపోద్ది. కాబట్టి నేను మోకరించనీయకుండా చేస్తాను. నేను మొత్తుకుంటా చాలాసార్లు, దయచేసి దయచేసి మోకరించండి, లేదా నిలువు మోకాళ్ళు ఉండకపోతే నిలబడండి లేచి. అలా చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినప్పుడు నువ్వు ఏకీభవిస్తేనే
ఎలాంటి బలహీనతైనా గడగడగడ వణికిపోవాలి. హల్లెలూయా. నువ్వు దాన్ని శిరస వహిస్తలేవు కాబట్టి ఈరోజు సమస్యల వెనక సమస్యలు తాండవం ఆడిపోతున్నాను. ప్రయత్నం చేస్తుడు, ఈరోజు ప్రయత్నం చేస్తుడు. ఎందుకు ప్రభు కార్యం చేయలేడు? దేవుడు నీకు అన్ని ప్రీ ప్లాన్డ్ చేసి పెట్టాడు. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములో అయ్యున్నాయి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవై, నీవు లెక్క పెట్టలేనంత దీవెనలు నీ కొరకు ఆయన దాచే పెట్టాడు. కానీ తంత్రాన్ని నువ్వు గుర్తుపట్టలేక, అపవాది తంత్రాన్ని నీవు ఎదిరించలేక దాన్ని స్వాధీనపరచుకో. యోబు అదే విషయం, దావీదు అదే తంత్రం, అబ్రాహాము అదే తంత్రం, యాకోబు అదే తంత్రం, యోసేపు అదే తంత్రం, సంసోన్ అదే తంత్రం. యోసేపు ఎదిరించాడు 13 సంవత్సరాల తర్వాత. ఎక్కడ వెలివేయబడ్డాడు అదే ప్రాంతంలో ప్రధానమంత్రిగా నా ప్రభువు నిలబెట్టాడు. హల్లెలూయా. ఇదొక తంత్రమే. ఇక్కడ హల్లెలూయా అంటే ఆ తంత్రం పోయినారు, అక్కడ చూసాను. కాబట్టి నిన్న 2 చేతులు జోడించి నేను అడుగుతున్నా, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ ఆత్మీయ జీవితంలో పనిచేస్తున్న అపవాది తంత్రం ఎందుకు గుర్తుపట్టు. ఫస్ట్ దాన్ని గుర్తుపట్టగలిగితే దేవుడు ఒక ఆయుధాన్ని ఇస్తాడు. ఆయుధాన్ని చేతపట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయనా. నీ వాక్యము యథార్థమైంది, సత్యమైంది. యథార్థమైన సత్యమైన నీ మాటలు మాతో మాట్లాడే కృపను, వినగలిగినే కృపను మాకు అనుగ్రహించావు కదా నాయనా. అందుబట్టి స్తోత్రం. నిజమే అయ్యా, పేరుకు అబ్రహాము పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడినప్పటికీ అపవాది తంత్రం మీద గుర్తుపట్టలేకపోయి ఆశలన్నీ అడియాశలు చేయబడి 24 సంవత్సరాలు నరక కూపములో పడిపోయాడు. ఈ 24 సంవత్సరాలు ప్రార్థనకు దూరం అయిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయాడు, సన్నిధికి దూరం అయిపోయాడు, బలిపీఠ అనుభవానికి దూరం అయిపోయాడు. అన్నిటికీ దూరం అయిపోయి రోధించి 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 చివరికి నాయనా నీ పాదాలు పట్టుకోవడం ద్వారా అయ్యా అబ్రహాము విషయంలో చేసిన కార్యము ఉన్నతమైనది. నిజమే అయ్యా, ప్రార్థన బలిపీఠాలు పడిపోయినా ఆత్మీయ జీవితము, ప్రార్థన జీవితము తునకలైపోయినా అపవాది తంత్రాలేంటో మేము గుర్తుపట్టట్లేదయ్యా. ఒక్క అవకాశమే నాయన, ఒక్క అవకాశం ఇస్తే పరిచర్యలో పాల్గొంటున్నాను అనుకుంటున్నావు, ప్రార్థన జీవితంలో నేను ముందుకెళ్తున్నాను అనుకుంటున్నావు. కానీ అపవాది వేసిన తంత్రాన్ని నువ్వు జయించలేకపోతున్నావు బిడ్డ. ఈరోజు నా ప్రభు సూటిగా అడుగుతున్నా, అపవాది తంత్రాన్ని జయిస్తావా? అపవాది తంత్రాన్ని జయించాలంటే ఒక కాపరి ఆధీనంలో నువ్వు పెరగాల్సి ఉంటుంది. హగరు ఇదే ప్రయత్నం. అణిగి మెండిగి ఉండవలసిన హగరు అధికార దాహంతో ముందుకెళ్ళింది. దేవదూత అంటుంది, నీవు అణిగి మెనిగి ఉండు, నువ్వు అణిగి మెనిగి ఉండు, మొదట వెళ్ళి నువ్వు ఆశీర్వదించవలసిన సమయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మాట ఆచరణలో పెట్టింది హగరు. అపవాది తంత్రాన్ని జయించింది హగరు. జయించినందువల్ల తన సంతతిని ఆశీర్వాద స్థితిలోకి తీసుకెళ్ళింది. ఇష్మాయేలు గర్భములో నుంచి 12 మంది రాజులు ఉద్భవించారు. కారణం హగరు అణిగి మెనిగి ఉండే తంత్రాన్ని నేర్చుకుంది. అబ్రామ్ బలిపీఠాలు కట్టే తంత్రాన్ని నేర్చుకున్నాడు. అప్పుడే అపవాది తంత్రాన్ని జయించే కృపను ప్రభు ఇచ్చాడు. ఈరోజు ఏ తంత్రం నీలో పనిచేస్తుందో ఆలోచన చేసుకో. పడిపోయిన ప్రార్థన జీవితం తిరిగి లేవనెత్తు. కట్టు ప్రార్థన జీవితం ప్రభు కార్యం చేస్తాడు. ఒకప్పుడు గంటలు మోకరించేవాడు, ఒకప్పుడు గంటలు మోకరించేదాను. కానీ ఈరోజు నీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అవసరం వస్తేనే ప్రభు పాదాల దగ్గరికి రాగలుగుతున్నావు. అవసరము తీరితే
ప్రభుకు దూరం అయిపోతున్నాం. అదే ఈరోజు తంత్రం, అపవాది ఒక తంత్రం వేసి లాగేస్తున్నాడు. నేను ఈరోజు నుంచైనా అయ్యా, నేను కూడా అబ్రాహాము తెలుసుకున్నట్టు నా తప్పుని నేను తెలుసుకుంటానయ్యా. మొదటి ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని నేను తిరిగి ప్రారంభిస్తానయ్యా అనగలిగితే ఎంత బాగుంటుంది. ఒప్పుకో. ఈరోజు ఏ తంత్రం నీలో పనిచేస్తుందో ఆ తంత్రాన్ని నాలో నుంచి తీసేయి. దావీదు అన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఆంతర్యమందుంటే తొలగించయ్యా. దావీదు అడగగలిగితే నీవు అడగలేవా? దావీదు రోధించగలిగితే నీవు రోధించలేవా? ప్రభు అడుగుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. కాపరి లేని గొర్రెనైతే కావలి. కాపరి లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీ ఇష్టానుసారమైన త్రోవకు నువ్వు తిరుగుతుంటావు. తర్వాత నువ్వు ఆలోచన చేస్తావు, గూడు చెదరిన గువ్వనైతిని, గుండె పగిలిన ఏకాకినైతిని, గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుమో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుమో యేసయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా. దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతికించుమో యేసయ్యా. దరి చేర్చుమో. నాశలే అడియాశలై అడుగంటేనే నా జీవితం, శోధనలా సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం. సుఖాని లేని నావనైతిని, గమ్యము తెలియక అల్లాడుచుంటిని. సుఖాని లేని నావనైతిని, గమ్యము తెలియక అల్లాడుచుంటిని. గురి చేర్చుమో యేసయ్యా. నా గుండె గుడిలోని ఉండయా. గురి చేర్చుమో యేసయ్యా. నా గుండె గుడిలోని ఉండయా. గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుమో యేసయ్యా. గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుమో యేసయ్యా. అపవాది తంత్రాలేదో గుర్తించలేక గూడు చెదరిపోయిన స్థితిలో నేనున్నానయ్యా. గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుమో యేసయ్యా. గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుమో యేసయ్యా. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. గుండె బరువెక్కిపోతుంది నాయన. సమస్యల వెంట సమస్యలు, శ్రమల వెంట శ్రమలు,
అపజయాల వెంట అపజయాలు ఎదురవుతున్నా, గూడు చెదిరిపోతున్నా, గుండె దిగులుగా ఉంటున్నా, వీటినన్నిటిని అనుభవించడానికి సమయం ఉంది, కానీ వీటన్నిటినీ గుర్తించుకొని బాధపడడానికి సమయం ఉందే, కానీ అబ్బా తండ్రి అని నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి నాయన ఎంత ప్రయత్నము చేసినా తండ్రి అనుభవంలోకి నేను వెళ్ళలేకపోతున్నాను. కారణం ఏంటో ఈరోజు సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇక మీదట నాయనా అబ్రాహాము తప్పొప్పుకొని అబ్రహాముగా మారినట్టు, శారా క్షమాపణ పొంది శారాయిగా మార్చబడినట్టు ఆ జీవితాన్ని కూడా మార్చయ్యా. మా జీవితాలను కూడా ఆశీర్వదించయ్యా. అయ్యా ప్రయాసపడుతున్నారయ్యా బిడ్డలు, గత సంవత్సరం అంతా బాధపడ్డారు. అయ్యో పడిన ప్రయాసకు సరైన ప్రతిఫలము లేదే అని బాధపడిన బిడ్డలు ఈ సంవత్సరం కూడా ఓడిపోకూడదయ్యా. ఈ సంవత్సరం కూడా బాధపడకూడదు నాయన. అయ్యా వారి తప్పును నా తప్పుగా ఎంచండి, వారి అవిధేయతను నా విధేయతగా మార్చుకోండి నాయన. మోషే అన్నట్లు నాయనా నేను అడుగుతున్నాను అయ్యా, వారిని తప్పు నా తప్పుగా ఎంచండి, వారి దోషాన్ని నా దోషాన్ని ఎంచండి నాయనా. కనికరించండి అయ్యా, కృప చూపండి నాయనా. అపవాది తంత్రమును ఎదిరించలేక తెలుసుకోలేక గుట్టుమిట్టాడుతున్నారు బిడ్డలు. అయ్యా అపవాది తంత్రముగా పనిచేస్తూ సకాలంలో వర్షాలు కురవకుండా చేస్తున్నా వాని తంత్రాన్ని లయపరుస్తున్నాను నాయనా. హగ్గయి గ్రంథములో అన్నావు, మీరు రాదగు విధంగా నా దగ్గరికి వస్తే నేను కార్యం చేస్తానన్నావు కదా నాయనా. మేము తగ్గించుకొని మీ పాదల దగ్గరికి వస్తున్నామయ్యా, కార్యం చేయండి నాయనా. ఈ దినము బిడ్డలు నాయనా కొండల వైపు చూడకూడదు నాయన, అయ్యో అని అంగలార్చకూడదు నాయనా. కార్యం చేయండి నాయన, బిడ్డల పట్ల కార్యం చేయండి నాయన. అయ్యా ఏ ఉద్యోగాలు లేవయ్యా, కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన బిడ్డల వైపు చూడండి నాయన. అయ్యా అధికారులు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు నాయన. మహా గొప్ప అధికారివైన సర్వలోక చక్రవర్తి అయిన నీ దగ్గరికి వచ్చి విన్నవించుకుంటున్నామయ్యా, కృప చూపండి. నువ్వు కన్నెర చేస్తే మేమేమైపోతాము నాయన, నువ్వు కన్నెర చేస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు నాయన. జ్ఞాపకం చేసుకున్నాను, కృప చూపండి అయ్యా, కృప చూపండి, కార్యం చేయండి. ఈరోజు నాయనా మా పశ్చాత్తాపానికి బదులుగా మీరు ఒక ఆశీర్వాద కార్యాలు చేయండి. శుభ సూచకమైన ఆనవాళ్ళు మీరు కనపరచండి నాయన. దేన్ని బట్టి బిడ్డలు రోధిస్తున్నారు, దేన్ని బట్టి బిడ్డలు బాధపడుతున్నారు అయ్యా, బిడ్డలతో మీరు దినము దర్శించండి. యెహోవా దర్శించు నిర్ణయ కాలము ఒకటి వచ్చును అన్నట్టు నాయనా, ఒక నిర్ణయ కాలం బిడ్డల కొరకు మీరు దాచిపెట్టారు కదా. ఆ నిర్ణయ కాలాన్ని మీరు ప్రభువా ఈరోజు చూయించండి నాయన, కార్యం జరిగించండి. పేతురు ప్రసంగించినప్పుడు పేతురు మాట్లాడిన మాటలు గుణపాలు గుచ్చుకున్నట్టు అయినవి అన్నట్టు ఈరోజు మీ మాటలు నాయనా నువ్వు సరిచేసావి తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. విన్న మాటను పెట్టి చెవులు పెట్టకుండగా ఆచరణలో పెట్టే కృపను అనుగ్రహించి సంఘములో ప్రార్థన పరులు లేవనెత్తబడాలి నాయన. ప్రతి వారి మోకాలు వంగాలయ్యా, అప్పుడే అపవాది తంత్రములన్నీ లయపరచబడతాయి. అటు కార్యం మీరు జరిగింపజేసి మహిమ పొందమని స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పైకి లేచి నడితే పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. సమయంలో ఏమిచ్చి అని అనుమతించుకోగలం మనము. విరిగి నలిగిన హృదయాన్ని ప్రభుకు సమర్పి